ఏం జరిగింది ఇంతకి నిన్న ఏదైతే చర్చలకు పిలిచిండ్రో ఐఏఎస్ కమిటీ అక్కడ పిలిచిన తర్వాత మేము అందరూ చెప్పిన అన్ని విషయాలు విన్న తర్వాత వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక 4 వారాలు టైం ఇవ్వండి అని చెప్పేసి ముగించిండ్రు అంతే. చెప్పే విషయాలు మాత్రం అన్ని విన్న తర్వాత 4 వారాలు టైం ఇవ్వండి అని చెప్పేసి ఇంకా అసలు మాట కూడా మాట్లాడలేదు. మేము అక్కడ ఏమన్నామంటే ప్రభుత్వంతో ఏవైతే ఉన్న సమస్యలు ఉన్నాయో మీరు ఎండీగా మీరు చేసే సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వం పక్కన పెట్టండి, మీరు చేసే సమస్య మీరు ఏం చేస్తారు ఫస్ట్ చెప్పండి అని చెప్తే లేదు నా చేతులు లేదా అంత అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఎన్ని గంటలు కూర్చున్నారు? దాదాపు 3 గంటలు కూర్చున్నాం. 3 గంటలు అంటే అసలు ఇది చేస్తామని ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడింది ఏం లేదా? ఏమి లేదు. చెప్పిన సమస్యలు అన్ని విన్న తర్వాత మేము కమిటీ వేసినాం, ఒక 4 వారాలు గడువు ఇవ్వండి అని చెప్పినారు, అదే వెళ్ళిపోయింది అంతే. అసలు ఇక్కడ సమస్యల గురించి ప్రస్తావనే తీసుకురాలేదు అసలు. అసలు నిన్న పొన్నం ప్రభాకర్ ఒక వీడియో పెట్టిండు కదా. అవును, కమిటీ చేస్తున్నాం దానికి చెప్పుకోండి మీరు చెప్పండి అని చెప్పిండు. అయితే మేము పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వీడియో చేసింది కూడా ఏంటంటే గతంలో మేము కమిటీ వేసినామని చెప్తే అది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చేసిన కమిటీ అది అసలు ఇప్పటిదాకా కూర్చోలేదు. అంటే నిన్ననే అడావుడిగా ధనాదని ఒక 4 ఐఏఎస్లతో కమిటీ వేసిండు. కమిటీ వేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడమని చెప్పి గతంలో ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టి ఒక 6-7 సార్లు ప్రెస్ మీట్ పెట్టి నేనే చర్చలు జరుపుతాను, నా తలుపులు తెరున్నాయి, మీరేమి ఇబ్బంది పడకండి, ఎప్పుడంటప్పుడు రండి అని చెప్పిండు. నిన్న చూస్తే అసలు పొన్నం ప్రభాకర్ లేరు, వాళ్ళు అసలు గవర్నమెంట్ లేదు అక్కడ ఏం అసలు. మంత్రికి ఫోన్ చేసి మాట్లాడో లేకపోతే ఇంకేదైనా చేసే ప్రయత్నం చేయలేదా? మేము చాలాసార్లు ట్రై చేసాం, కలవడానికి కూడా ట్రై చేసాం అన్న. అసలు ఎక్కడ రెస్పాన్సే కావడం లేదని. వాళ్ళే కాదు, కార్మిక మంత్రి అసలు వినోద్ కూడా రెస్పాన్స్ కావడం లేదు ఎక్కడ కూడా. అసలు పట్టించుకునే నాదుడే లేడు అసలు అన్న. వివేక్